ఓవైపు పరిటాల కుటుంబం, మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి లాంటి బలమైన వ్యక్తుల మధ్య రాప్తాడులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు ప్రొఫెసర్ రాజేష్. ఇన్ని రోజులు గెలిపించిన వారు ఏం చేశారని ప్రశ్నించారు. తనలాంటి వారికి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు. ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య కాన్ఫిడెంట్ గా ఎన్నికల్లో గెలుస్తానంటున్న ప్రొఫెసర్ రాజేష్ తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. రాప్తాడు అంటే ఓ వైపున పరిటాల ఫ్యామిలీ, మరోవైపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఈ రెండు పేర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. అయితే వీరి ఇలాంటి ఉద్దండుల మధ్య ఓ సామాన్యుడు, విద్యావంతుడు రాప్తాడు నియోజకవర్గానికి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రొఫెసర్ రాజేష్. అభివృద్ధి అంటే ఏంటో, గ్రామాల్లో సమస్యలు అంటే ఏంటో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు అంటే ఏంటో బాగా తెలిసినోని ఒకసారి గెలిపిస్తే అభివృద్ధిని నియోజకవర్గానికి పరిచయం చేస్తానంటూ ప్రజల వద్ద విస్తృతంగా తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు ప్రొఫెసర్ రాజేష్. మరి ప్రొఫెసర్ రాజేష్ ప్రస్తుతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు నామినేషన్ వేసిన తర్వాత దాదాపుగా నియోజకవర్గం అంతా విస్తృతంగా తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థికి పార్టీ జెండా లేకోకుండా మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి. ఇప్పుడు గత 10 రోజుల నుంచి మాత్రం కాదండి, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయింది డోర్ టు డోర్ క్యాంపెయిన్. సో నేను నా యొక్క సేవా కార్యక్రమాలు గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎలా రిసీవ్ చేసుకున్నాను మీకైతే, మీరు ఎప్పుడైనా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ దగ్గర పోయారు ఇలా మాట్లాడడానికి? లేదు కదా. దిస్ మీన్స్ దాట్ దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ కాంపిటీషన్. ఖచ్చితంగా వీళ్ళిద్దరు గట్టి పోటీ ఇస్తున్నారు. అండ్ పైన కూడా అనాలిసిస్ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఎక్కువ బడుగు బలైన వర్గాలు, బీసీఎస్, ఎస్టీ, మైనారిటీ, ఇద్దరు పార్టీలు వాళ్ళు పక్కన పెట్టేశారు. అంటే నైతిక విలువలు లేని విధంగా బిహేవ్ చేశారు. సొంత క్యాడర్ చచ్చిపోతే కనీసం ఒక 50,000 రూపాయలు కూడా ఇవ్వని, రైట్, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా అందరికీ చేసుకోవడం, గత 4 సంవత్సరాల నుంచి అందరినీ కలుపుకొని పోవడం ఒకటి. ప్లస్ ఈ ప్రజలందరూ నన్ను దగ్గర నుంచి చూశారు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివింది ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అప్పట్లోనే 954 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000, అంటే స్టేట్ 3rd ర్యాంక్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. పూర్తి గవర్నమెంట్ కాలేజెస్లో స్టేట్ 1st ర్యాంక్ అనమాట. వీళ్ళందరూ నన్ను అన్నీ చూసుకుంటూ ఈ స్థాయికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కనుక వాళ్ళు నా వెనకాల ముందు నుంచి వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది, అది వేరే మాట. బట్ దే ఆల్సో ఫీల్ ప్రౌడ్. ఒక బీసీ క్యాండిడేట్ అయ్యి అగ్రకులాలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తుంది కదా, రైట్. సో కనుక మీరు అన్నట్టుగా ఈ పరిటాలలో ప్రకాష్ రెడ్డి బలవంతులు బ్లా బ్లా బ్లా, ఇట్స్ ఆల్ గాన్ కేస్. నాలాంటి వ్యక్తి వచ్చేంత వరకు, ఎప్పుడైతే మా లాంటి వ్యక్తులు వస్తారో వాళ్ళు గాలి కొట్టుకో, అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 9 ఏళ్ల పాటు బాగా అభివృద్ధి చేశాం. జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు అసలు సంక్షేమము ప్రతి ఇంటికి చేరింది, ఎక్కడా సమస్యలు నియోజకవర్గంలో లేకోకుండా చేశామని చెప్పేసి ఈ రెండు పార్టీలు అంటున్నారు. మరి ఇప్పుడు నియోజకవర్గంలో మీరు ప్రతి గ్రామము, ప్రతి గడప తొక్కుతున్నారు. మరి ప్రజల నుంచి మీకు ఏం సమస్యలు లేవంటున్నారా? ఏమైనా సమస్యలు వినిపిస్తున్నారా? చెప్తున్నా కదండి, వాళ్ళు నిజంగా అంటే చేసింటే కదా, రైట్. ఈ పార్టీకి రాప్తాడు నియోజకవర్గంలో ఎట్లయితే అటుపక్కన ఏదో కియా వచ్చిందో, రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నో అనుబంధ సంస్థలు, అంటే కియా అనుబంధ సంస్థలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇటుపక్కన వచ్చి ఉండాలి, రైట్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ అండి? హౌ మెనీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ తీసుకురావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు నన్ను ఎప్పుడైనా నా ఫొటోస్ చూస్తుంటే కదా, నీట్గా టై వేసుకొని, బ్లేజర్స్ వేసుకొని, అలాగా అన్నీ చేసి మనము వెళ్ళాలి, కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కన్విన్స్ చేయాలి. బ్రాంచ్ ఆఫీస్ మీద ఒకటి స్టార్ట్ చేయండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి కావాల్సిన సదుపాయాలు మేము క్రియేట్ చేస్తామని చెప్తే వాళ్ళు వస్తారనమాట. వీళ్ళు ఏ రోజైనా పోతారా? వీళ్ళకి అసలు కనీసం అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్గా ఉందో, వీళ్ళందరూ ఒకే దూరంలో ఉంటారు. అంటే ఒక అహంకార పూర్వతం దూరం. అంటే పరిటాల, నువ్వేం చదువుకున్నావు? పరిటాల. ఏం తిన్నావు? పరిటాల. అంటే ఎన్ని రోజులు ఉంటుంది? చెట్టు పేరు ఎన్ని రోజులు చెప్పుకుంటారు కదా, రైట్. సో సమస్యలు, ఇప్పుడు ఇక్కడున్న సమస్యలు ఏంటి? వాటర్ మెయిన్. వీళ్ళు ఏం చేశారండి, నేను ఇప్పుడు మన మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 10,000 బోర్లు. ఎందుకు వీళ్ళు ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ అయినా కానీ వాళ్ళైనా కానీ ఒక క్లియర్ కట్ ప్రామిస్తో మేనిఫెస్టోలో బోర్ల గురించి మాట్లాడరు? ఇది అంత నియోజకవర్గ వ్యాప్తంగా
బీసీలు తన వైపు ఉన్నారని, ఈ బలమైన వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో తనలాంటి వాళ్ళు రాకముందు ఇవన్నీ పనిచేస్తాయని, ప్రస్తుతానికైతే అవన్నిటిని తుడిచిపెట్టేసి ఈ ఇద్దరిని కూడా ఖచ్చితంగా ఓడించి వచ్చే ఎన్నికల్లో తాను గెలవబోతున్నాను, గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రజల ఇబ్బందులు, ఒక నాయకుడు అనేవాడు నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తే ఎలా ప్రజలకి అందుబాటులో ఉండొచ్చో, ఎలా సేవ చేయొచ్చో అనేది తాను నియోజకవర్గానికి పరిచయం చేస్తానని ప్రొఫెసర్ రాజేష్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, రాప్తాడు నుంచి.